హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టెలిగ్రామ్లో ఏవైనా ప్రైవేట్ ప్రొఫైల్స్లో డౌన్లోడ్ చేసుకున్న మూవీస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అవి అందులోనే చూడడానికి అవుతుంది కానీ వాటిని కాపీ చేయడానికి కానీ ఫార్వర్డ్ చేయడానికి కానీ అవ్వదు. ఇక్కడ నేను ఒక మూవీ డౌన్లోడ్ చేశా, చూడండి ఇక్కడ ఫార్వర్డింగ్ కానీ కాపీయింగ్ కానీ లేదు. అలాగనేసి అవి డౌన్లోడ్ అయినా సరే మన గ్యాలరీలోకి రావు, అవి ఇక్కడ మనకి ఎక్కడ కనిపించవు. అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసిన మూవీస్ను మన మొబైల్ గ్యాలరీలోకి ఏ విధంగా సేవ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మీ మొబైల్లో మనకు మై ఫైల్స్ అని కానీ, ఫైల్ బ్రౌజర్ అని కానీ, ఫైల్ మేనేజర్ అని కానీ ఉంటుంది. చూడండి ఇక్కడ నాకు మై ఫైల్స్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డివైస్ స్టోరేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డివైస్ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి, అందులో ఆండ్రాయిడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా అని ఉంటుంది, చూసారా? ఆ డేటా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంప్టీ కనిపిస్తుంది, లాస్ట్లో చిన్న వ్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఫోల్డర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫోల్డర్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మీరు ఆండ్రాయిడ్ ఫోల్డర్ మీదే మళ్ళీ క్లిక్ చేయాలి. చూసారా? ఈ స్టెప్స్ అన్నీ ఆర్డర్ వైజ్ ఫాలో అవ్వండి. మళ్ళీ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ డేటా, మీడియా అవి వచ్చాయి, డేటా మీదే క్లిక్ చేయండి. డేటా మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ ఫోల్డర్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. మనకి ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి టెలిగ్రామ్ కాబట్టి లాస్ట్లో ఉంటుంది. చూడండి ఇక్కడ org.telegram.messenger అని లాస్ట్లో ఉంది, చూడండి ఒక ఫోల్డరు, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్యాచీ ఫైల్స్ ఉంది, ఇక్కడ ఫైల్స్ పైన క్లిక్ చేయండి. ఈ ఆర్డర్ అయితే పక్కాగా ఫాలో అవ్వండి, మీరు ఆర్డర్ తప్పారంటే మీకు దొరకవు. ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ టెలిగ్రామ్ అని వస్తుంది, ఈ టెలిగ్రామ్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. ఈ టెలిగ్రామ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టెలిగ్రామ్లో ఉన్న మొత్తం ఫోల్డర్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూసారా? చూడండి ఆడియో, డాక్యుమెంట్స్, అలా లాస్ట్లో టెలిగ్రామ్ వీడియో అని ఉంది కదా, ఈ టెలిగ్రామ్ వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ ఈ మూవీ అనేది ఇక్కడ ఉంది, దీని లొకేషను. దీన్ని ఏం చేస్తారంటే దీనిపైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి, ఇందులో కాపీ చేయండి. కాపీ టు అని ఉంది కదా, కాపీ టు అని ఉంది. నేను పైన డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో సేవ్ చేశా, మీరు ఇంకే ఫోల్డర్ నచ్చితే ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. డౌన్లోడ్స్లోకి కాపీ చేశాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను, ఇక్కడి నుంచి పూర్తిగా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మన గ్యాలరీలోకి వచ్చిందో లేదో చూద్దాం. అక్కడి నుంచి కాపీ చేసాం కదా, ఇప్పుడు గ్యాలరీలో చెక్ చేద్దాం. గ్యాలరీలో చెక్ చేస్తే ఇప్పుడు చూసారా, అదా మూవీ వచ్చింది, స్టార్టింగ్లో ఉన్నది ఫస్ట్ మూవీ. ఈ విధంగా మనం ఆ టెలిగ్రామ్లో ప్రైవేట్ ఛానల్స్లో ఉన్న డౌన్లోడ్ చేసుకున్న మూవీస్ కానీ, వీడియోస్ కానీ మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.